నీరే అయనముగా కలవాడు బ్రహ్మకు సహకరిస్తూ ఆ సృష్టిలో ఆత్మరూపంలో తాను వసించగలనని, జలాన్ని ఉపసంహరించగల శక్తిని పరమశివుని పరం చేస్తున్నానని బ్రహ్మకు బోధిస్తాడు. మొట్టమొదటిగా ఈ సృష్టి స్థితి లయ చక్రం ఈ విధంగా ఆవిర్భవించి జీవ జంతు జాల సృష్టి యథాక్రమంగా జరుగుతుంది. ఇదొక నిరంతర చక్ర భ్రమణం. కల్పముల పేర్లు మారవచ్చు, మనవంతరాలు మారవచ్చు, యుగాలు మళ్ళీ అవే రావచ్చు. ఒక్కొక్క యుగం పరిసమాప్తి కాగానే ప్రళయం పునఃసృష్టి అనే ఈ స్రవంతిలో ఏమీ తేడా ఉండదు. ఒక్కొక్క మనువు పేరిట ఏర్పడినవే మనవంతరాలు. ఇవి 14. 1 స్వయంభువ, 2 స్వారోచిష, 3 ఉత్తమ, 4 తామస, 5 రైవత, 6 చాక్షస వైవస్వత, 8 సూర్య సావర్ణి, 9 దక్ష సావర్ణి, 10 బ్రహ్మ సావర్ణి, 11 రుద్ర సావర్ణి రౌచ్య, 13 ధర్మ, 14 ఔషసం అనే పేర్లు గల మన్వంతరాలు. వీటిలో 7వదైన వైవస్వత మన్వంతరంలో మనమిప్పుడు ఉన్నాం. ఈ మన్వంతరాలు మళ్ళీ యుగాలుగా 1 కృత, 2 త్రేత, 3 ద్వాపర, 4 కలి